ఉత్తర కొరియా నుంచి ఒక సంచలన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా కిమ్ ఉలిక్కిపడేలా చేశారు. భారీ యుద్ధ నౌకపై నుంచి క్రూయిజ్ మిసైల్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ యుద్ధ నౌక బరువు సుమారు 5,000 టన్నులు. క్రూయిజ్ క్షిపణుల ప్రయోగంతో శక్తిని చాటాడు కిమ్. నాంపో హార్బర్లో భారీ ఎత్తున క్షిపణి పరీక్షలు జరిగాయి. కార్యక్రమాన్ని స్వయంగా కిమ్ పర్యవేక్షించారు. వార్షిప్ను వినియోగంలోకి తెచ్చే ముందు మాక్ డ్రిల్ జరిగింది. ప్రపంచాన్ని కిమ్ డెసిషన్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో ప్రపంచ దేశాలు ప్రధానంగా వెస్ట్ ఏషియా వణికిపోతోంది. ఇప్పుడు ఈ వార్షిప్ ద్వారా అమెరికా సౌత్ కొరియాకు కిమ్ సవాల్ విసురుతున్నారా అంటే అవునని అనిపిస్తోంది. అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఉత్తర కొరియా అవుతుందా అనే అనుమానాల నేపథ్యంలో అమెరికా గనక తమ జోలికొస్తే కిమ్ ఊరుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ. అందుకు సమాధానంగానే కిమ్ ఈ మిసైల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. ఉత్తర కొరియా నియంత కిమ్ మిసైల్స్ పరీక్షలను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా నిర్మించిన భారీ యుద్ధ నౌకతో మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వ్యూహాత్మక క్షిపణులను ప్రయోగిస్తూ తన నౌకాదళ శక్తిని ప్రపంచానికి చూపించాడు. అధికారిక సమాచారం ప్రకారం సుమారు 5,000 టన్నుల బరువు కలిగిన కొత్త యుద్ధ నౌకను వినియోగంలోకి తీసుకొచ్చే ముందు ఈ ప్రయోగాలు నిర్వహించారు. నాంపో నౌకాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కిమ్ స్వయంగా పర్యవేక్షించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ యుద్ధ నౌకను పరీక్షించేందుకు ఇందులో నుంచి సముద్రం మీదున్న లక్ష్యాలపై దాడి చేసే క్షిపణులను ప్రయోగించారు. ఈ పరీక్షల ద్వారా కొత్త నౌక యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించామంటూ ఉత్తర కొరియా ప్రభుత్వ మాధ్యమాలు వెల్లడిస్తున్నాయి. ఈ అంశంపై కిమ్ కూడా స్పందించారు. ఈ నౌక తమ దేశ సముద్ర రక్షణకు కొత్త ప్రతీకగా నిలుస్తుందంటున్నారు. అలాగే నీటి అడుగు నుంచే కాకుండా నీటి పైభాగం నుంచి కూడా దాడి చేసే శక్తి తమ నావికా దళానికి ఉందంటూ వెల్లడించారు. ముఖ్యంగా సముద్ర దళాన్ని అణు ఆయుధాలతో బలోపేతం చేసే ప్రక్రియ సంతృప్తికరంగా సాగిందంటూ కిమ్ చెప్తున్నారు. మీరు చూసిన దృశ్యాలు ఉత్తర కొరియా నియంత కిమ్ ఒంగ్ జాన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షిపణి పరీక్షలు జరుపుతున్న ప్రదేశం నుంచి వాటిని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. నాంపో హార్బర్ నుంచి ఈ మాక్ డ్రిల్స్ జరిగాయి. 5,000 టన్నుల పేలోడ్ మోసుకుపోగల ఈ మిసైల్స్ విజయవంతంగా పరీక్షించినట్టుగా ఉత్తర కొరియా మీడియా సంస్థలు చెప్తున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ విజయంతో తమ దేశ సముద్ర రక్షణ విభాగంలో పెద్ద మార్పు వచ్చిందంటూ చెప్తున్నారు కిమ్. దాదాపు 50 సంవత్సరాలుగా సాధించలేని స్థాయిలో ఇప్పుడు సముద్ర సార్వభౌమత్వాన్ని రక్షించే శక్తి పెరిగిందంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న యుద్ధ నౌకల శ్రేణిలో ఇది తొలి నౌకగా భావిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ నౌకను పరిశీలించేందుకు కిమ్ 2 రోజుల పాటు నాంపో నౌకాశ్రయాన్ని సందర్శించారు. ఈ కొత్త ఆయుధం ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇక అమెరికా దక్షిణ కొరియా నుంచి వస్తున్న ఒత్తిడిని ఎదుర్కోవాలంటే శక్తివంతమైన నిరోధక శక్తి అవసరమని ఉత్తర కొరియా భావిస్తోంది. చాలా కాలంగా ఆ విషయాన్ని చెబుతూ వస్తోంది. అందుకే అణు ఆయుధాలు, క్షిపణు, నౌకాదళ శక్తి అభివృద్ధికి ఆ దేశం నిరంతరం ప్రాధాన్యత ఇస్తోంది. తాజా క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా సముద్ర రక్షణ వ్యవస్థలో కొత్త దశ ప్రారంభమైందనే సందేశాన్ని ప్రపంచానికి పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఉత్తర కొరియా నిర్వహించినటువంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. కిమ్ జోంగ్ ఉన్ ఆధునీకరించబడ్డ నావికాదళ యుద్ధ నౌకను సందర్శించి క్షిపణి పరీక్షను పరిశీలించినట్టుగా స్థానిక కొరియన్ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఈ డెస్ట్రాయర్ లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్నటువంటి 2 నౌకలను ప్రతి సంవత్సరం నిర్మించాలని కూడా ఆయన పిలుపునిచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ పరీక్ష
మార్చి 4న జరిగినట్టుగా ఉత్తర కొరియా మీడియా సంస్థ KNCA నివేదించింది. ఇక క్షిపణి పరీక్షను పర్యవేక్షించడానికి దాదాపు 5,000 టన్నుల బరువున్న డెస్ట్రాయర్ను దాంట్లో లోడ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక కిమ్ జోంగ్ ఉన్ ప్రకారం ఆ దేశ నావికాదళం ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి దాడి సామర్థ్యం కలిగినట్టుగా ఉత్తర కొరియా రాష్ట్ర వార్తా సంస్థ KCNA నివేదిస్తోంది. గత నెలలో జరిగిన పాలక పార్టీ 9వ కాంగ్రెస్ అంటే ఆ పాలక పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అంగీకరించిన కొత్త జాతీయ పంచవర్ష ప్రణాళికలో భాగంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర కొరియా నావికా దళాన్ని ఆధునీకరించడం, అలాగే ఆ దేశ సముద్ర శక్తిని పెంచడం వంటి అంశాలపై తీర్మానాలపై చర్చ జరిగింది. ఇక వీటి గురించి కిమ్ కొత్త పిలుపునిచ్చారు. కొత్త పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రతి సంవత్సరం ఈ డెస్ట్రాయర్ క్లాస్ క్షిపణులు లేదా అంతకంటే ఎక్కువ అప్డేటెడ్ వెర్షన్లను ప్రతి సంవత్సరం 2 తయారు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆయన తమ రక్షణ రంగ నిపుణులకు సూచించారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ బుధవారం 2 రోజుల పర్యటనలో భాగంగా నాంపో షిప్ యార్డ్లో ఉన్నారు. మంగళవారం, బుధవారం 2 రోజులు కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఈ పరీక్షలు 4వ తేదీన జరిగినట్టుగా తెలుస్తోంది. ఉత్తర కొరియా డెస్ట్రాయర్లకు చోహాన్ నౌక పేరు పెట్టింది. సో ఆ రకంగా ప్రస్తుతం ఆ నౌక నుంచి ప్రయోగిస్తున్నటువంటి మిసైల్ టెస్టులను కిమ్ ఉంగ్ జోన్ ఎంతో టీవీగా దర్జాగా అక్కడి నుంచి వాటిని వీక్షిస్తున్న దృశ్యాలు చూస్తున్నారంటూ ఆ దేశ మీడియా చెప్తుంటే కిమ్ ఎంత ఆయుధ సంపత్తి పెంచుకోవడంలో ఆసక్తిగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. అసలు ఆ దేశంలో ఏం జరుగుతుందో ఆ దేశ మీడియా చెప్తే తప్ప తెలియదు. బయట ప్రపంచానికి ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారో తెలియదు. అక్కడ సైనికుల గురించి తెలియదు. అక్కడ సామాన్య ప్రజల జీవిత విధానం గురించి తెలియదు. వాళ్ళ జీవన శైలి గురించి తెలియదు. అక్కడ ఫోటోగ్రఫీ బంద్, వీడియోగ్రఫీ బంద్. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు అనేక ఆంక్షలు ఉంటాయి. అసలు పర్యాటకులు ఎవరు ఆ దేశంలో అడుగుపెట్టడానికి కూడా సాహసం చేయరు. ఎందుకంటే అంత నిర్బంధ పాలన, అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులు గడుపుతున్న ఆ దేశ రక్షణ రంగాన్ని మాత్రం $1 బిలియన్ ఖర్చు పెట్టి కిమ్ డెవలప్ చేస్తుంటాడు. ఆ దేశం ఆర్థికంగా దివాలా తీసినా, ఆ దేశంలో పరిస్థితులు బాగాలేకపోయినా, దారిద్ర్యం వెంటాడుతున్నా, దేశంలో దుర్భర పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఉన్నా, లేదా ఆ దేశంలో తిండికి కరువు ఉన్నా కానీ ఆయుధాలకు మాత్రం కొదవ లేకుండా కిమ్ చూసుకుంటారు. ఇక తనకు అనుకూలమైన వ్యక్తుల్ని అక్కడ సైనిక జనరల్గా పెడతారు. ఏమాత్రం తేడా వచ్చినా కిమ్ వాళ్ళందరినీ సైనిక జనరల్ను, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను కూడా నిర్దాక్షిణ్యంగా చంపుతారని ఒక టాక్ ఉంది. తన విశ్వాసపాత్రులుగా ఉన్న వాళ్ళని ఆయన నియమించుకుంటారు. ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళని చంపి కుక్కలకు కూడా ఆహారంగా వేస్తారంటూ గతంలో చాలామంది చెప్పుకొచ్చారు. అలాగే ఆయన వెంట తీసుకొచ్చిన వ్యక్తుల్ని కూడా భుజం మీద చెయ్యేసి తీసుకొచ్చి అక్కడే చెయ్యి తీసి ఆయన వదిలేస్తే కింది నుంచి అలాగే అట్నుంచి అటే జారిపడి ముక్కలుగా బ్లేడ్లతో కట్ చేయబడ్డట్టుగా కొన్ని వీడియోలు కూడా మనం చూసాం. అంటే అంతటి మూర్ఖమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా, అంత క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా కిమ్కు పేరుంది. అంతేకాదు విదేశీ పర్యటనలు వెళ్ళిన ఆయన సొంత ట్రైన్లో వెళ్తారు, సొంత బలగంతో వెళ్తారు, సొంత సెక్యూరిటీతోనే విదేశాల్లో కూడా ఆయన తిరుగుతారు. అంతెందుకు ఆయన కూర్చునే కుర్చీతో సహా, ఆయన కూర్చునే ల్యాబరేటరీ కమోడ్తో సహా, అంటే వాష్రూమ్ కమోడ్తో సహా ఆయన సొంతనే తీసుకెళ్తాడంటే కిమ్ ఎంత జాగ్రత్త పడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. అతి చిన్న వయసులో పాలకుడిగా ఆయన ఉత్తర కొరియాకు నియమించబడ్డాడు. తన తండ్రి వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి నియంత పాలన కొనసాగిస్తున్నాడు. ఇక కిమ్ తన 14 ఏళ్ల కుమార్తెకు కూడా ఇప్పుడు తన వారసత్వాన్ని అప్పజెప్పబోతున్నట్టుగా కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇంకా దానికి సంబంధించిన ధృవీకరణ ఏం లేదు. సో ఉత్తర కొరియా ప్రస్తుతం ఈ 5,000 టన్నుల చోహాన్ క్లాస్ డిస్ట్రాయర్లను ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించింది. సో ఆ రకంగా ఈ చోహాన్ క్లాస్ డిస్ట్రాయర్లను మరిన్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో మొత్తం ఇవన్నీ కూడా బాలిస్టిక్ అలాగే క్రూయిజ్ క్షిపణులను దీని ద్వారా ప్రయోగించవచ్చు. ఇది విధ్వంసక నావిక ఆయుధాలను కలిగి ఉంటుంది. అలాగే ఈ నౌకను రష్యా సహాయంతో లేదా సాంకేతిక ఇన్పుట్తో తయారు చేసి ఉండవచ్చని దక్షిణ కొరియా సైనిక అధికారులు భావిస్తున్నారు.
సో ఆ రకంగా ఇప్పుడు ఇది మార్చ్ 3న జరిగినటువంటి ఆర్మీ స్నిప్పర్ల పోటీకి కిమ్ హాజరైన చిత్రాలను కూడా ఆ KCNA అంటే లోకల్ మీడియా విడుదల చేసింది. నియంత్ర సైనిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే అమెరికా మరియు దాని మిత్ర దేశాల నుంచి రెచ్చగొట్టే చర్యలను ఆయన వాళ్ళకు షాక్ ఇచ్చేందుకే ఈ పరీక్షలు జరిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కిమ్ ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు పడదు. సో ఈ రెండు దేశాల మధ్య భయంకరమైనటువంటి వైరం శత్రుత్వం ఉంది. రెండు కొరియాగా ఉండి విడిపోయిన తర్వాత, ఉత్తర కొరియా విడిపోయిన తర్వాత ఆ దేశానికి ఈ నియంత పాలకుడు వచ్చిన తర్వాత సౌత్ కొరియాని ఏ రకంగా టార్గెట్ చేద్దామంటే ఆయన చూస్తున్నాడు. సౌత్ కొరియా నుంచి ఒప్పుంది. సౌత్ కొరియా డెవలప్ అయింది బ్రహ్మాండంగా. సౌత్ కొరియా ఇవాళ ప్రపంచ వాణిజ్యంలో దూసుకుపోతుంది. అంతేకాదు ఒక అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంది. కానీ ఉత్తర కొరియా మాత్రం ప్రజలు దౌర్భాగ్యంలో ఉన్న, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న కిమ్ లాంటి నియంత పాలకుడి చేతిలో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సైనిక సంపత్తి, ఆయుధాలు మాత్రం భారీగా తయారు చేసుకుంటున్నారు. కిమ్ ఆలోచన ఒక విధ్వంసంతో కూడినటువంటి ఆలోచన. కిమ్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి నేత ప్రపంచంలో మరెవరూ లేరంటూ కూడా కొన్ని వాదనలు వస్తాయి. అలాంటి కిమ్కు సరైన మొగుడు అమెరికానే అంటూ కూడా కొంతమంది రకరకాల వార్తలను కూడా సర్క్యులేట్ చేస్తుంటారు. ఇక్కడ అమెరికా నుంచి థ్రెట్ పొంచి ఉన్న నేపథ్యంలో, అమెరికా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కిమ్ అమెరికాకి ఇప్పుడు సమాధానం చెప్పే దిశగా ఈ మిస్సైల్ను తయారు చేశారంటూ చెప్తున్నారు. కిమ్ రష్యాతో సన్నిహితంగా ఉంటాడు, కిమ్ చైనాతో సన్నిహితంగా ఉంటాడు. కిమ్ ఆలోచన విధానం వేరు, కిమ్ మాట తీరు వేరు. కిమ్ హెచ్చరికలు జారీ చేశారంటే కూడా అదే స్థాయిలో ఆయన ఆలోచన విధానానికి అద్దం పట్టేలా ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారు జరుగుతున్న ఈ సందర్భంలో కిమ్ ఈ క్షిపణి పరీక్షలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది దక్షిణ కొరియాను, అమెరికాను ఉద్దేశించే కిమ్ ఈ ప్రయోగాలు చేసినట్టు చెప్తున్నారు. ఇక అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఉత్తర కొరియా కాబోతుంది, నార్త్ కొరియా కాబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కిమ్ ఈ మిస్సైల్ టెస్ట్ ద్వారా అమెరికాకి అలాగే తన శత్రుదేశమైన సౌత్ కొరియాకి ఈ రకమైనటువంటి సంకేతాలు పంపినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.